సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ సింగర్ ప్రవస్తి ఆరోపణల తర్వాత కీరవాణి గారి పైన సోషల్ మీడియాలో ఒక రకంగా జరుగుతుంది కదా ప్రచారం మనం చూస్తూ వస్తున్నాం. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ గీతా కృష్ణ కూడా కొన్ని కామెంట్స్ అయితే చేయడం చూసాం సార్. అది విపరీతంగా వైరల్ అయిపోయింది. సో ఒక రేంజ్కి వెళ్ళిపోయి మరి ఆయన కామెంట్స్ చేస్తారు. ఇప్పుడు దీని పట్ల మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు కూడా స్పందించి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. మరి ఎటువైపు వెళ్తుంది ఇష్యూ? ఆ స్థాయిలో వెళ్ళి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే గీతాకృష్ణ గారు ఆ స్థాయిలో మాట్లాడాడా లేదా అనే దానికంటే కూడా థంబ్నెయిల్స్ చాలా క్రూయల్గా పెట్టడం జరుగుతోంది ఆయన మాట్లాడిన కంటెంట్కి. చాలా సందర్భాల్లో మాట్లాడిన దానికిను అక్కడ థంబ్నెయిల్కి మ్యాచ్ అవ్వటం లేదు. కొంచెం అగ్రెసివ్ ఇదే నడుస్తోంది. అంటే ఒక రకంగా థంబ్నెయిల్ టెర్రరిజం అనే దానికి గీతాకృష్ణ కూడా బలైపోతున్నాడా అనేది ఒక సందేహం. కానీ కొంత ఆయన కూడా ఎక్స్ట్రీమ్గానే మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఒక అడుగు అవతలకేసే మాట్లాడుతున్నాడు ఆయన. ఆ మాట్లాడే క్రమంలో ఎలాగూ ఆయన అభిప్రాయ ప్రకటన కొంతమేరకు చేశాడు కాబట్టి దాన్ని లీడ్ తీసుకుని వీళ్ళు ఇంకో 5-6 అడుగులు ముందుకేసి థంబ్నెయిల్స్ పెడుతున్నారు. అట్లా కీరవాణికి సంబంధించి వచ్చినటువంటి థంబ్నెయిల్స్లో మెజారిటీ ఆయన ముఖతా వచ్చినవే ఎక్కువ ఉన్నాయి. వాటిలో కూడా అంటే పోక్సో యాక్ట్ కింద కీరవాణిని అరెస్టు లాంటి థంబ్నెయిల్ వచ్చే అవకాశం ఉందని నేను అనుకున్నాను. వచ్చేసింది ఒక 2 డేస్లో. నేను షాక్ అయ్యా, ఇదేంటి నిజమా, ఇలా ఇలా కూడా ఆలోచిస్తున్నారా ప్రపంచం అని. అయితే అక్కడ ఆవిడ కూడా ఆ రకమైన హెరాస్మెంట్ ఉంటుంది అన్నట్టుగా ఎక్కడ మాట్లాడలేదు నిజానికి. కానీ దాని నుంచి కొన్ని లీడ్స్ తీసుకుని కొంతమంది ఓవర్ స్టేట్మెంట్లు ఇచ్చారు. అందులో ఈయనకి పెట్టినటువంటి థంబ్నెయిల్స్, గీతాకృష్ణ మాట్లాడిన వీడియోస్కి పెట్టిన థంబ్నెయిల్స్లో ప్రధానంగా నడిచినవి ఏంటంటే ఆయన ప్లేబాయ్ అన్న టైప్లోనే మాట్లాడాడు. ఆయన వచ్చిన ఎవరినైనా ఆయన అదే పద్ధతిలో ట్రీట్ చేస్తాడు, అదే పద్ధతిలో వ్యవహరిస్తాడు. వాళ్ళని లైంగికంగా వేధించేటువంటి అవకాశాలు ఉన్నాయన్నీ ప్రపంచానికి అర్థమయ్యే పద్ధతిలో ఆయన ముఖం పెట్టి థంబ్నెయిల్స్ చేయటం అనేది చూసాం. సో అవి చూసినటువంటి జనాలందరికీ ఏమిటి ఇలా మాట్లాడేస్తున్నాడు ఈయన గురించి అంతకు ముందు వరకు ఆయన మీద ఒక అభిప్రాయం ఉంది ప్రపంచానికి. ఒక మర్యాదస్తుడు, అడపాదడపా విషయం ఉంటే ఎవరితోనైనా ఘర్షణ పట్టడానికి కూడా పెద్దగా వెనుకాడనేటువంటి మనిషిగా కీరవాణి కనిపిస్తాడు. అంటే 2-3 సందర్భాల్లో ఆయన డైరెక్టర్లతో కూడా విభేదించిన వ్యవహారం మనకు తెలుసు, రాఘవేంద్రరావు గారితోనూ రాజమౌళితో కూడా. కాబట్టి కొంత వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు, సాహితీ స్పృహ ఉన్నటువంటి వాడు, పాటలు రాశాడు ఆయన. అలాగే వేటూరు సుందరామూర్తి గారి దగ్గర పనిచేశాడు, చక్రవర్తి దగ్గర పనిచేశాడు. వేటూరి గారి ద్వారా చక్రవర్తి దగ్గరికి వెళ్ళటం జరిగింది. అలా అక్కడ పనిచేస్తూ తర్వాత ఆయన మీద ఆయనకు ఒక బిలీఫ్ ఉండేది, కీరవాణి మీద చక్రవర్తి గారికి. ఆ బిలీఫ్ ఉండటం వలన ఆయన మేళకర్త రాగాలకు సంబంధించి ఒక ఆల్బమ్ చేద్దాం అనుకున్నాడు చక్రవర్తి గారు. అనుకున్నప్పుడు దానికి సపోర్ట్ సిస్టమ్గా ఆయన పెట్టుకున్నది కీరవాణిని. అప్పుడు ఆ ప్రాజెక్ట్ అవ్వకుండానే ఆయన వెళ్ళిపోయాడు, అది వేరే గొడవ. కానీ ఆయనతో ఆ ప్రాజెక్టులో ప్రారంభించి మొదలుపెట్టి నడిచినవాడు కీరవాణి చక్రవర్తి గారితో పాటు. అలాగే చక్రవర్తి గారి కాంపౌండ్కు చెందినటువంటి మ్యూజిక్ డైరెక్టరే కోటి కూడా. రాజ్ కోటి ఇద్దరు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. సింగర్ మను అక్కడి నుంచి వచ్చినవాడే. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ వందే మాతరం శ్రీనివాస్ గారు అక్కడి నుంచి వచ్చినవాడే. ఇలా అనేక మంది, కృష్ణా చక్ర అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. అలా చాలామంది ఇండస్ట్రీలో ఉన్న పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ చక్రవర్తి గారి కాంపౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తారు. ఈ క్రమంలో వీళ్ళకు ఒక బాండింగ్ ఉంటుంది అక్కడ, కీరవాణికి అలాగే కోటికి కూడా. కోటిని మరీ గాయపరిచింది. అరే మన సహాధ్యాయి మీద ఇలా మాట్లాడేశారు దారుణంగా అని ఆయనకు ఒక గౌరవభావం కూడా ఉందని ఆ వీడియోలో చెప్తున్నాడు. అంటే ఆయన ఒక వీడియో చేశాడు, దయచేసి కీరవాణిని మరీ ఇలా రెడిక్యూల్ చేయకండి, క్యారెక్టర్ అసాసిన్ చేసే పద్ధతిలో వ్యవహరించకండి అని ఒక అప్పీల్ చేశాడు. ఆ అప్పీల్ నేరుగా గీతాకృష్ణగా చేశాడు. చేసి, అయ్యా మీరంటే నాకు గౌరవం ఉంది, మీరు విశ్వనాథ్ గారి దగ్గర పనిచేసి సంకీర్తన లాంటి ఒక క్లీన్ సినిమా తీసినటువంటి ఇమేజ్ ఉంది మీకు, మీరు చాలా గొప్పవారు, మీరు ఇలా మాట్లాడటం అనేది కొంచెం కలచివేస్తోంది అన్న పద్ధతిలో ఆయనకు ఒక అడ్వైజ్ చెప్తూనే వీడియో చేశాడు కదా. కానీ ఎక్కడ అగ్రెసివ్గా నువ్వా తిట్టేది అన్న పద్ధతిలో మాట్లాడలేదు. అనునయముగానే
ప్రాధేయపూర్వకంగా దయచేసి ఇలాంటివి చేయొద్దు. ఒకవేళ మీరు మాట్లాడని పక్షంలో థంబ్నెయిల్స్లో అభిప్రాయం ప్రకటన జరిగి ఉంటే దాన్ని పరిహరించడానికి ఏదైనా అవకాశం ఉంటుందేమో ఒకసారి వెరిఫై చేయండి అని కూడా ఒక సూచన చేసే ప్రయత్నం చేశాడు ఆయన. కాబట్టి ఈ కాంపౌండ్కి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఆయన కీరవాణి పట్ల స్పందించాడు. వెంటనే ఆయనే కాదు, చాలామందికి ఇన్నర్గా ఉంది ఆ ఫీలింగ్. అంటే ఆయన అలా బిహేవ్ చేసి ఉంటాడా అనే విషయంలో గందరగోళం ఉంది. కానీ కీరవాణి కూడా ఇలా సైలెన్స్ మెయింటైన్ చేయకుండా ఓపెన్గా ఆ అమ్మాయిని, అమ్మ ప్రవస్తి నీకు ఇలా అనిపించిందా మా బిహేవియరు, అందుకు మేము నిన్ను క్షమాపణలు వేడుతున్నాం, మమ్మల్ని మన్నించేయి, ఒకవేళ నీకు అలా అర్థమయ్యేలాగా మేము ప్రవర్తించి ఉంటే, కానీ మా ఇంటెన్షన్లో నీ పట్ల వ్యతిరేకత లేదు, కానీ మా బిహేవియర్ నుంచి నీకు అలా అర్థమై ఉంటే క్షమాపణలు వేడుకుంటున్నాం, వచ్చి నువ్వు హాయిగా పాడుకో, తప్పు ఇలా మాట్లాడటం తప్పు, నీకు చాలా సుదీర్ఘ భవిష్యత్తు ఉంది అని చెప్పి దగ్గరికి తీసుకుని ఆయన ఓదార్చే పద్ధతిలో మాట్లాడుంటే బాగుండేది. జెంటిల్గా ఉండేది, హంబుల్గా ఉండేది. ఆయన ఎందువలనో కొంత మీడియాకి ఈ వ్యవహారానికి దూరంగా మసులుకుంటున్నాడు. అలా కాకుండా నేరుగా ఆయనే ఓపెన్ అయిపోయి మాట్లాడవచ్చు. ఇలా గీతకృష్ణ లాంటి వాళ్ళు మాట్లాడిన దాని మీద కూడా ఆయన ఓపెన్ అయి మాట్లాడవచ్చు. ఏం తెలిసి మాట్లాడుతున్నారు మీరు అని. కానీ ఒక సపోర్ట్ సిస్టమ్ అయితే కనీస బాధ్యతగా భావిస్తారు స్నేహితులు. అవతల ఫ్రెండ్ కష్టాల్లో ఉన్నప్పుడు ఒక స్నేహితుడిగా స్పందించి 4 మాటలు చెప్పడమే కదా చేయగలిగింది. అది చేశాడు కోటి. అది చేయటం ద్వారా ఒక సాలిడారిటీని వ్యక్తం చేశాడు. ఇండస్ట్రీ, మ్యూజిక్ ఫ్యామిలీ అంతా ఒకేలా ఉంది, ఒక దగ్గరే ఉంది, మేమందరం నీ వెనకాల ఉన్నాం, నువ్వేం టెన్షన్ పడద్దు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ని కీరవాణికి ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే కోటి చేశాడు అనుకోవాలి ఈ వీడియో నుంచి. అందులో ఆయన మాట్లాడిన దానిలో పెద్దగా తప్పులేం లేవు.